హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమిని చంపితే తప్ప గగన్ని ఏమి చేయలేమని అర్థం చేసుకున్న అపూర్వ పిక్నిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తుంది. కావాలనే భూమిని చంపడానికి ప్లాన్ చేస్తుంది. అయితే భూమి ద్వారా భూమి పిక్నిక్కి వెళ్ళిందన్న సంగతి తెలుసుకున్న గగన్ అక్కడికి వస్తాడు. మరి అపూర్వ ఏం ప్లాన్ చేసి భూమి ప్రాణాలను తీయాలనుకుంది? ఇంతకుముందు గగన్ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి మరి భూమి ఇక చావు లోతుల వరకు వెళ్ళి తిరిగి ప్రాణాలతో బయటపడింది కదా. ఇప్పుడు మరి భూమికి తన ప్రాణాన్ని గగన్ అడ్డు వేయబోతున్నాడా? మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది కదా, గగన్కి ప్రతిసారి కూడా ఈ భూమి తన ప్రాణాలని అడ్డు వేసి మరీ కాపాడుతుంది. మొన్నేమో తన ప్రాణానికి ప్రాణాలే అడ్డు వేసింది, ఇప్పుడేమో వాడిని తలదించుకునే పరిస్థితి నుంచి కాపాడింది. ఏం చేసి ఈ భూమిని అడ్డు తొలగించాలి? దీన్ని అడ్డు తొలగిస్తే తప్ప వాడి జోలికి వెళ్ళలేం అని ఈ విధంగా అనుకుంటూ కావాలనే ఇక గోరింటాకు సుజాత చెప్పినట్లు తన అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారమే శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ. బావా, అందరం కలిసి సరదాగా పిక్నిక్కి వెళ్దామా అని అనగానే శరత్చంద్ర, ఏంటపూర్వ ఏం మాట్లాడుతున్నావు, పిక్నికా అని అంటూ ఉంటే, అవును బావా, నిన్న నక్షత్ర బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాం కదా, కానీ ఆ గగన్ గడ్ వల్ల ప్లాన్ అంతా కూడా అప్సెట్ అయిపోయింది అని ఈ విధంగా అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా భూమి వింటూ ఉంటుంది. బర్త్డే పార్టీ పాడవడానికి కారణం నువ్వే కదా అపూర్వ, మళ్ళీ ఆయన్ని ఎందుకు లాగుతున్నావు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది భూమి. వెంటనే గోరింటాకు సుజాత వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, అందరం వెళ్తే మరి ఇంట్లో ఎవరుంటారు అమ్మాయి, అయితే ఇంటిని చూసుకోవడానికి భూమి ఉంటుందిలే అని అనగానే భూమి అలానే నించుండిపోతుంది. ఇదే సమయం అనుకొని భూమి ఎలాగో ఇంట్లో ఉంటుంది కదా, చెర్రీ కూడా ఇంట్లో ఉండొచ్చని ప్లాన్ చేస్తాడు. వెంటనే భూమిని ఇంట్లో ఉండమని గోరింటాకు సుజాత చెప్పడంతో, సరే నేను ఉంటాను, మీరు వెళ్ళండి అని భూమి అంటూ ఉంటుంది. వెంటనే సుజాతని దగ్గరికి లాగి అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, తనని చంపటానికే కదా ప్లాన్ చేసింది, మళ్ళీ నువ్వు తను ఇంట్లో ఉంటుంది అంటున్నావేంటి అనగానే, అయ్యో నిజమే కదమ్మాయి, అది ఇంట్లో ఉంటే మనందరం పిక్నిక్కి వెళ్ళి ఏం చేస్తాం, దాన్ని చంపడానికే కదా ఈ పిక్నిక్ ఏర్పాట్లన్నీ కూడా చేసింది అని ఈ విధంగా అంటూ ఉంటే, మరి అని అపూర్వ అంటూ ఉంటుంది. వెంటనే ఇక చెర్రీ, అయితే అందరూ వెళ్ళండి, నేను ఉంటానులే, ఆయన నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, దానికి ప్రిపేర్ అవ్వాలి అనగానే వెంటనే గోరింటాకు సుజాత, అయితే చెర్రీ ఇంట్లో ఉంటావు కదా, భూమిని మాకు కూడా తీసుకుని వెళ్తాంలే అనగానే చెర్రీ షాక్ అయిపోతాడు. అదేంటి, భూమి ఇంట్లో ఉంటుందని కదా నేను ఉంటానని చెప్పాను, మళ్ళీ భూమిని వాళ్ళు తీసుకువెళ్తే ఇంట్లో ఉండి ఏం చేయగలను అని ఈ విధంగా ఆలోచిస్తూ, సరే అందరు వెళ్ళండి, నేనే ఇంట్లో ఉండి ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే, ఇంతకు నువ్వేం చెప్పట్లేదేంటి బావా, అందరం కూడా సరదాగా పిక్నిక్కి వెళ్దామా వద్దా అనగానే, ఖచ్చితంగా వెళ్దాం అపూర్వ అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. అమ్మ భూమి, నువ్వు కూడా ఖచ్చితంగా పిక్నిక్కి వచ్చే తీరాలి అనగానే, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంకుల్, నేను ఇంట్లో ఉంటాను, అందరు వెళ్ళండి, చెర్రీ నువ్వు కూడా వెళ్ళు అనగానే, అయ్యో భూమి, అదేంటి అందరు కూడా నిన్ను రమ్మని అంటున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళు, నేను ఇంట్లో ఉంటానులే, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ ఒకసారి అంటూ ఉంటాడు చెర్రీ. ఇకపోతే గగన్ ఇక భూమికి ఫోన్ చేసి మాట్లాడినప్పటి నుంచి చాలా సంతోషపడుతూ ఉంటాడు. తను ఎంతో జాగ్రత్తగా ఎలాగైనా సరే ఎప్పుడు గగన్కి అడ్డుగా తన ప్రాణాలని అడ్డు వేస్తూ మరి అందరి ముందు కూడా గగన్ పరువు పోకుండా కాపాడింది కదా భూమి, ప్రతిదీ కూడా గుర్తు చేసుకుంటూ, భూమి లాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటే జీవితంలో అంతకంటే దురదృష్టం లేదు అన్నట్లుగా గగన్ అనుకుంటూ ఉంటాడు కదా. వెంటనే ఇక భూమిని ఇక మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి అందరూ కూడా పిక్నిక్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడిక గగన్ ఫోన్ చేశాడు కదా, ఇక కృష్ణప్రసాద్తో కూడా మాట్లాడుతుంది. ఇక ఆయన ఫోన్ చేస్తారని చెప్పాను కదా మామయ్య, ఆయనే ఫోన్ చేశారు అనగానే, అవునమ్మా భూమి, నువ్వు ఇలా చెప్పావో లేదో వాడు అలా ఫోన్ చేశాడు అని అంటూ, నీ మీద ప్రేమ ఉంది కదా, నీ మీద ప్రేమలో ఒక్క కొంచెం ఇంచు అయినా నా మీద అర్థం చేసుకొని నన్ను అర్థం చేసుకుంటే వాడు బాగుంటుందని అనిపిస్తుందమ్మా అనగానే, గగన్ గారు మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది మావయ్య, మీరేమీ బాధపడకండి అని ఈ విధంగా
సర్ది చెప్తూ ఉంటుంది కృష్ణప్రసాద్‌కి భూమి. అయినా ఈ భూమి ఎవరితో ఇంత సిగ్గుపడుతూ మాట్లాడుతుంది. ఖచ్చితంగా బావతో అయితే అయ్యుంటుందా అని అనుకుంటూ నక్షత్ర అనుకుంటూ భూమిని అడగడం. భూమి ఏంటే ఇంత పొద్దున్నే ఎవరితో మాట్లాడుతున్నావు? అది కూడా సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ మాట్లాడుతున్నావు అనగానే, అవును మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు నీకేంటి? అని అనగానే, అదే ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతున్నాను అనగానే, అది నాకు కాబోయే భర్తతో మాట్లాడుతున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. ఏంటి నీకు కాబోయే భర్తతో మాట్లాడుతున్నావా? అవునా? ఎవరు అతను? అనగానే చెప్తాను అని అంటూ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే భూమి ఇక ఎలాగైనా గగన్ని, నక్షత్రని దూరం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నక్షత్ర ప్లాన్ ప్రకారం గగన్ని ఇరికించడానికే బర్త్‌డే పార్టీకి పిలిపించినట్లుగా నక్షత్ర దృష్టిలో గగన్ని బ్యాడ్ చేయడానికి తన తల్లి అపూర్వ ఎంత పని చేసిందో మనందరికీ తెలుసు. ఏది ఏమైనా సరే భూమి ఖచ్చితంగా పిక్నిక్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అపూర్వ తన ప్లాన్ ప్రకారం రౌడీలను మాట్లాడి భూమిని కిడ్నాప్ చేసైనా లేదా భూమిని చంపడానికి గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఇక గగన్ ఎవరి ద్వారా తెలుసుకుంటాడో ఏమో కానీ ఖచ్చితంగా అదే పిక్నిక్‌కి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినందుకు అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే పిన్ని ఈ రోజుతో తన పని అంతం చేసేయాలి. ఆ గగన్ గాడిని మనం ఎలా అనుకున్నామో అలా గ్రిప్‌లో పెట్టుకొని ఖచ్చితంగా వాడి అంతు చూడాలి అంటే ముందు ఈ భూమి అంతు చూడాల్సిందే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా! అవునమ్మాయి నువ్వు చెప్పింది నిజమే. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేసి ఆ గగన్ గాడి అడ్డు తొలగించుకోవాలంటే వాడికి అడ్డుగా ఉన్న ఈ భూమి అంతు చూడాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా! వెంటనే ఇక అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. నేను రౌడీలతో మాట్లాడాను పిన్ని. ఖచ్చితంగా వాళ్ళు వచ్చే సమయానికి భూమిని మనం ఏదో ఒక రకంగా అక్కడికి పంపించాలి. అప్పుడు కానీ వాళ్ళు తనని కిడ్నాప్ చేసి లేదా తన ప్రాణాలను తీస్తే తప్ప అప్పుడు దాని పీడ విరగడవదు. నా కూతురికి కూడా తన పోటీ లేకుండా పోతుంది. ఆయన ఎప్పుడు పెద్ద కూతురు, పెద్ద కూతురు అంటూ లేని పెద్ద కూతురు కోసం ఆరాటపడుతూ కళ్ళెదురుగా ఉన్న భూమికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో అస్సలు చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆ గగన్ గాడిని చంపాలని ప్లాన్ చేస్తే వాడు తప్పించుకున్నాడు. ఇది చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చింది. ఇప్పుడు అలా కాదు. ఖచ్చితంగా వాడిని చంపాలి అంటే దీని అడ్డు తొలగించాల్సిందే. ఈ రోజుతో భూమి అంతు అయిపోతుంది అని ఈ విధంగా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే గగన్ కూడా అక్కడ పిక్నిక్‌కి వస్తాడు. భూమి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్‌ని చూసి. గగన్ మాత్రం చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏది ఏమైనా సరే ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న సమయంలో కావాలనే తను ప్లాన్ చేసి వేరే రౌడీలను పిలిపించి తనని చంపేయమని ప్లాన్ చేస్తుంది. మరి ఆ రోజు తన ప్రాణానికి అడ్డుగా వేసి భూమి ఇక గగన్‌ని కాపాడింది కదా! ఈరోజు గగన్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి భూమికి తన ప్రాణాల్ని అడ్డు వేసి మరి అపూర్వ నుంచి భూమిని కాపాడుకోబోతున్నాడా గగన్? అసలు నిజంగా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.